ఏం చేస్తాయంటే ఆ తీర్పే కాదు, ఓ సూచన. కేవలం అది స్పీకర్ కు 3 నెలల లోపల తెలుసవయ్యా అన్నది. తెలుసవయ్యా అన్నారు కానీ ఫిరాయింపులు కరెక్టే, వాళ్ళని తీసేయమని చెప్పలే, వద్దని చెప్పలే కదా. ఏమంటే దీనికి ఇంత సంబరపడ్డేమైంది అనుకుంటున్నాను. ఒక రకం చెప్పాలంటే గతంలో 2 సార్లు బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్. బీఆర్ఎస్ అసలు గెలవలే. బీఆర్ఎస్ అనేది మొన్న 2023 ఎన్నికల మాత్రమే 39 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది బీఆర్ఎస్ పేరు మీద. అంతకుముందంతా 2 ఎన్నికలు టీఆర్ఎస్ పేరు మీద జరిగినాయి కనుక టీఆర్ఎస్ అంటారు. టీఆర్ఎస్ లో అప్పుడు ఏం జరిగిందంటే 2 సార్లు సిఎల్పీలను, అంటే ఆనాడు 2014 గెలిచిన టీడీపీని, అట్లాగే కాంగ్రెస్ ను, ఆఖరి చివరి కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి గెలిస్తే ఆ ఒక్కడిని కూడా రవీంద్ర నాయక్ అని నా మిత్రుడు, మన దేవరకొండ ఎమ్మెల్యే, అందరినీ చేర్చుకొని పార్టీలు విలీనం చేసుకున్నారు. అప్పుడు శంకర్లో వస్తే తీర్థమైంది. ఎందుకంటే విలీనం ఫిర్యాదుల చట్టంలో ఉన్న ఒక అంశాన్ని వాడుకొని వాళ్ళు వేరువేరుగా చేరిన అందరిని కలిపి విలీనం చేసుకున్నారు. మన టీడీఎల్పీని చేసుకున్నారు, మనకు కాంగ్రెస్ ఎల్పీని చేసుకున్నారు. అట్లాగే 2018 తర్వాత ఎన్నికల్లో కూడా అదే పని చేసింది. వాళ్ళు ఏం చేశారంటే ఫిరాయింపుదారులను చట్టబద్ధత చేసుకున్నారు. అది వీళ్ళకి ఆ తెలివి లేదు వీళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 10 మంది చేరింది. ఆ 10 మందిలో 8 మంది మేము అందరిలో వినలేము, కాదు మీకు టీఆర్ఎస్ అంటున్నారు. ఇంకా దేవుని కండువాలని గుర్తుగా ఒక 2 మాత్రం బయట పట్టుబడ్డారు. రామ్మోహన్ గారు ఇందాక అంటే బీఆర్ఎస్ మిత్రులు మాట్లాడుతూ చాలా అంశం అంటే శంఖంలో పోతే తీర్థం అవుతుంది, మా పార్టీ శంఖం ఆ లెవెల్లో మాట్లాడారు. ఆయన ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. కాదండి, రామ్మోహన్ చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు. పార్టీ శంఖం కాదది, ఫిరాయింపు చట్టంలో ఉన్నది క్లాజు. ఓకే, మీరు ఫస్ట్ ఫిరాయింపు చట్టం మాట్లాడుకుందాం. ఫిరాయింపు చట్టం 1985 లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయినప్పుడు అంతకుముందాక ఆయారాం సంస్కృతి ఉన్నది. అప్పటి వరకు దేశంలో 500 మంది, అంటే 4500 మంది ఎమ్మెల్యేలు ఉంటే సుమారు ప్రతి సంవత్సరం 500 మంది ఎమ్మెల్యేలు ఇటు అటు పార్టీలు మారిన వారు ఉన్నారు. హర్యానాలో ఒక ఆయన హరిరామ్ అంటే ఒక ఆయన ఉండే, ఆయన ఒకటే వారం రోజులు 3 పార్టీలు మారిండు. అది చరిత్ర అంటున్నాం. మన దగ్గర చెప్తాను, మన మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, ఒకటే రోజు 3 పార్టీలు మారిండు. ఆయన పొద్దున టిఫిన్ ఒక పార్టీలు చేసి, మధ్యాహ్నం ఒక పార్టీలు చేసి, రాత్రి డిన్నర్ ఇంకో పార్టీలు ఉన్నాడు. అటువంటి మహానుభావులు ఉన్నారు మన దగ్గర. కనుక అప్పుడు ఆయారాం సంస్కృతిని తీసేయడానికి, ఇటువంటి ఫిరాయింపుల దుర్మార్గాన్ని అరికట్టడానికి యువ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు ఈ చట్టం తెచ్చిండు. ఆ చట్టం తెచ్చినాడు ఏముంది, ఒక 2 నిమిషాలు చెప్తాను. ఆ చట్టం తెచ్చినాడు 3 సింపుల్ మెజార్టీ చెప్తాను. 3 ఎమ్మెల్యేలు ఒక పార్టీకి, ఒకటి మారితే ఫిరాయింపు చట్టం కిందకి ఆడుకోమన్నాడు. ఇంకేమున్నది 1/3 పెట్టినప్పుడు, అంటే 3 ఉంటే ఒకడు 100 ఉంటే 33 మంది చేరితే అయిపోతుంది అన్నట్టు. కానీ ఆ తర్వాత ఆచరణకు వచ్చేవాళ్ళు ఏమైందంటే 3 ఉంటే ఒకటి చేరినాక ఫిరాయింపుదారు కారణప్పుడు ఇది కష్టమని తర్వాత 2000 సంవత్సరం తర్వాత దానిలో సవరణ చేసిండు. ఏమనంటే కాదు 2/3 అన్నారు. అంటే 3 ఉంటే 2 పోతే అప్పుడు పార్టీ చీలిక లెక్క చేయొచ్చు అన్నారు. అది కరెక్ట్. ఇప్పుడు ఏమైంది, 2 సార్లు బీఆర్ఎస్ చేర్చుకుంది నైతికంగా కరెక్ట్ కాదు, చట్టపరంగా కరెక్ట్ అంటున్నాడు. శంకర్లో తీర్థం అంటే బీఆర్ఎస్ శంఖం కాదు, అది మన చట్టం శంకర్లో పోసింది వాళ్ళు. చట్టం శంకర్లో ఎట్లా పోసింది అంటే 2/3 మెజార్టీ తీసుకుంటే అయిపోతుంది. 21 మంది మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 13 మంది చేసుకున్నారు, 2/3 అయింది. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు 12 మంది చేసుకున్నారు, 2/3 అయింది. కనుక చేరింది ఒకేసారి కాదు, వాళ్ళందరూ వరుసగా చేరుతుంటే కాంగ్రెస్ వాళ్ళకి ఆనాడు తెలివి ఉంటే ఒక 2-3 పోగానే కేసు వేసేది. ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, సో వచ్చే అవకాశం ఉందంటారా? చెప్తాను మీరు అసలు ఈ తొందర ఎందుకు. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు తీర్పు ఏందో యాజ్ అడ్వకేట్ చెప్తాను. తీర్పు కాదు, అది సూచన మాత్రమే. ఓకే, వాళ్ళ చేతిలో ఏం తీర్మానం లేదు, అదే చెప్పింది. ఆ 10th షెడ్యూల్ లో మేము వేలు పెట్టడానికి వీలు లేదు. రాజ్యాంగ సంస్థలైన స్పీకర్ గాని, రాష్ట్రపతి గాని, గవర్నర్లు వీళ్ళుకున్నాయి. 10th షెడ్యూల్ లో స్పీకర్ అధికారాలు నిర్ణయించబడ్డాయి. దాన్ని మేము వేలు పెట్టడానికి వీల్లేదు కనుక మీకే సూచన చేస్తున్నాము, 3 నెలల లోపల తీర్చండి అన్నది. ఏం తెలుస్తుందో తెలియకుండా ఉప ఎన్నికలు వస్తాయని సమరపడితే ఎట్లా? రామ్మోహన్ సమరపడ్డ తప్పే, కాంగ్రెస్ నష్టపడిన తప్పే అంటున్నాను. ఏం జరగలేదు. ఇంకా మొదలై ఇంకో మాట చెప్తాను. ఈ సిరిసిల్లాలో ఏమని చెప్తాను నేను, వరుసగా 10 మంది చేరిండు. చేరిన వాళ్ళు రకరకాల వెర్షన్ చెప్తున్నారు. వీళ్ళందరి మీద స్పీకర్ ఫిర్యాదు చేసింది మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీ. స్పీకర్ ఫిర్యాదు చేస్తే నైతికంగా పక్కన పెట్టండి, స్పీకర్ ఏం చేసుకోవాలి చర్య తీసుకోకపోతే హైకోర్టు సింగిల్ బెంచ్ పోయింది. సింగిల్ బెంచ్ స్పష్టంగా 4 వారాల్లో నిర్ణయం చేయండి అయ్యా, లేకపోతే బాగుండదు, మేము నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని మాట అన్నది. 4 వారాలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, చేయలే. మళ్ళీ డివిజన్ బెంచ్ పోయింది. డివిజన్ బెంచ్ ఇంకో తీర్పు ఇచ్చింది. ఈ రెండింటి మీద మీరు రైట్ అంటే లాభం లేదు. అసలు విషయం చెప్పకుండా వాళ్ళు కొట్లాడుకుంటే నేను ఎందుకు? నేనేమంటున్నాను, అక్కడి సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టుకు పోయి 10 నెలలు అయింది.
సుప్రీంకోర్టులో 9 సార్లు వాదనలు విన్నారు వీళ్ళందరి. నేనేమో సుప్రీంకోర్టు ఏమంటున్నానంటే, అయ్యా వీళ్ళకి 3 నెలల ముద్దతు పెడుతున్నావు కదా, నీ సంగతి ఏంది? 4 నెలలు తీర్పు రిజల్ట్ పెట్టుకుంది సుప్రీంకోర్టు. 4 నెలలు, రేపు 3వ తారీఖు, ఇవాళ 1వ తారీఖు కదా, ఎల్లుండికి 4 నెలలు. ఏది ఈ తీర్పు ఇవ్వడానికి, రిజల్ట్ పెట్టుకున్న తీర్పు ఇవ్వడానికి చేసి కొండంత ఎలకని కూడా పట్టలేదు. కొండంత రాగా తీసి ఏదో పాట పాడినరు. ఆఖరికి ఏమైందంటే మళ్ళీ బాల్ ఎక్కడికి వచ్చింది? స్పీకర్ కోర్టులోకి వచ్చింది. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నాను. పార్టీలలో పక్కన పెట్టండి, స్పీకర్ నిర్ణయం తీసుకోండి, 3 నెలల తర్వాత తీసుకోండి. ఏం చేస్తారు వీళ్ళు? చట్టం చేయండి అని వాళ్ళని ఆసక్తి వ్యక్తం చేస్తూ పార్లమెంట్ లో ఒక చట్టం చేయండి అన్నారు. అది చెయ్యకుండా ఈ గుడుగుడు కొంచెం ఎన్ని రోజులు ఆడతారో మొత్తం పార్టీలు తమ అవసరాలు తమ అధికారంలోకి వచ్చినప్పుడు అవతల పార్టీలను ఆకర్షిస్తున్నాయి, చేసుకుంటున్నారు. వాళ్ళ అవకాశం పోతే ఏడుస్తున్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పోతే ఏడుస్తారు. వాళ్ళ నష్టపోతుంది ఓటర్లు, ప్రజలు ప్రధానంగా. ఓటర్లు కాదండి, వీళ్ళే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఓటర్ల ప్రజలకు ఏమైతుంది? ఒక పార్టీకి ఓటేస్తున్నారు, ఆ పార్టీ ఉండట్లేదు, అభ్యర్థి ఉండట్లేదు. సెన్సిటివ్నెస్ కూడా ప్రజలకు పోయింది. వీళ్ళందరూ దొంగలని తెలుసు, అది మాట అంటున్నారు, దొంగలని తెలుసు. కానీ ఏమనుకుంటున్నారంటే సచ్చిదానికి వచ్చిందే కట్నం, డబ్బు మద్యం తాగుతుంటూ వేస్తున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, వీళ్ళ తప్పే, అజిస్టం తప్పు. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైందంటే ఏం జరుగుతుందో చెప్తాను. 3 నెలల టైం ఇచ్చారు. 3 నెలల తర్వాత ఏం చేయాలనుకుంటే ఏం చేస్తారు వీళ్ళు? సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు. 10వ షెడ్యూల్ మార్చలేము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, సూచన చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలో ఫిరాయింపుల మీద ఒక మంచి అవకాశం మంచి తీసుకోండి అన్నాడు. అది కూడా చెప్పి నేను ముగిస్తాను. ఏం చేయాలంటే ఇది ఎట్లా చేసినా ఏమంటారు, దానికి చాట తవుడు చేసి కుక్కలకు పంచాలు పెట్టినట్టే ఉంటది. సుప్రీంకోర్టు ఏం చేయాలంటే ఒక సూచన కాదు పాటు ఒక అధికారం ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి అయ్యా చట్టం చేయండి అని చెప్పాలి. ఏం చేయొచ్చు అంటే స్పీకర్ అధికారం తీసేయాలి. ఇప్పుడు ఈ ఫిరాయింపు చట్టంలో 2 మార్పులు అయినాయి కదా, ఎవరికి 1/3 నుంచి 2/3 చేసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు స్పీకర్ అధికారం తీసేయాలి. స్పీకర్లు అందరూ ఏమైందంటే ఒక పార్టీ కట్టుబడి వాళ్ళు అయిపోయారు. ఇవాళ కొత్త కాదు రాజశేఖర్ గారు, అంతకుముందు మనకు సురేష్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారుడైన ఎమ్మెల్యే గెలిస్తే 10 మందిని ఆయన తీసుకున్నాడు అక్రమంగా. తీసుకుంటే ఆనాడే ఇప్పుడు మొదలైంది కాదు, తీసుకుంటే దాని మీద 4 సంవత్సరాలు లేట్ చేసిండు సురేష్ రెడ్డి. వీళ్ళ పార్టీలు ఉండొచ్చు, బీఆర్ఎస్ లో ఉండొచ్చు. చేసి 3 నెలల ముందుగా ఎలక్షన్స్ వస్తాయినప్పుడు నేను అనర్హత వేటు వేస్తే పెన్షన్ కూడా రాదాయా మీకు, అనర్హత విధించుకోండి చూడండి, మీరు రాజీనామా చేయండి అంటే మధ్యవర్గం రాజీనామా చేసిండు వాళ్ళు. పాత లొల్లి ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ 4 ఏళ్ళు నడుపుతారండి. ఇప్పుడు 7 అయిపోయింది, ఇంకో 2-3 ఏళ్ళు నడుపుతాడు. సుప్రీంకోర్టు ఏం చర్య తీసుకునే అవకాశం లేదంటున్నారు కదా, వారి చేతులు అధికారం లేదు. వాళ్ళు ఏం చేయొచ్చు అంటే గతంలో రాహుల్ గాంధీ పదవి పోయింది చూసినా మీరు, ఎట్లా పోయింది? 2 సంవత్సరాలకి శిక్ష ఎక్కువ పడితే పదవి వద్దని లక్షద్వీప్ ఎంపీ ఒకరు, రాహుల్ గాంధీ ఎంపీ పదవి కూడా పోయింది. అట్లా ఏం చేయొచ్చు అంటే సూచన చేసి స్పీకర్ అధికారాలు తీసేసి ఈ చట్టంలో ఏం మార్పు చేయాలంటే ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇవ్వాలి. ఏమయ్యాలి? ఒక పార్టీ నుంచి ఫిరాయించిన, ఆ పార్టీ సస్పెండ్ చేసిన, ఆ పార్టీకి వ్యతిరేకంగా విప్పుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన, ఆ పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చిన, అప్పుడు పార్టీ ఫిర్యాదు చేస్తే ఆటోమేటిక్ గా పదవి ఇవ్వాలి. ఇది వచ్చేదాకా ఈ గుడుగుడు కొంచెం వీళ్ళు ఆడుతూనే ఉంటారు. ఎవరికి లాభం అయితే వాళ్ళు చేర్చుకుంటారు, ఎవరికి నష్టం అయితే వాళ్ళు ఏడుస్తుంటారు. వాడు ఏడుస్తుంటాడు, వాడు నవ్వుతుంటాడు. గత తేడా ఏం జరిగేది లేదు. మీరు అన్నట్టు చాలా చివరిగా ఒప్పుకుంటున్నారు రాజశేఖర్ గారు, ప్రజల తీర్పును అవమానపరుస్తున్నారు. ఏ బీ ఫామ్ మీద గెలిచిండ్రో ఆ బీ ఫామ్ మీద గెలిచిన పార్టీలు 5 ఏళ్ళు ఉండాల్సిందే, కట్టుబడి ఉండాల్సిందే పార్టీకి. లేకపోతే ఎప్పుడు మారినా బీ ఫామ్ మీద గెలిచి మారంగానే పదవి పోవాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు దానం నాగేందర్ గారు ఏ పార్టీ మీద గెలిచిండు? బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు. బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ పడి గెలిచి ఏం చేసిండు? ఇంకో పార్టీ దాని మీద ఎంపీగా పోటీ చేసిండు. చాలా ఇంకా ఆధారం ఏం కావాలి? ముంజేది కక్కడానికి అర్థం కావాలి. నీకేమన్నా అరకపూడి గాంధీ ప్రతిపక్ష పార్టీ ఇచ్చాల్సిన పిఎస్సి పదవి అంటే వీళ్ళందరూ ఒక మాట సార్ ఒకటే ముగిస్తారు. ఇప్పుడు రాజశేఖర్ గారు పరిష్కారం వైపు పోదామంటున్నా. ఇప్పుడు వీళ్ళందరూ కొట్లాడుకుంటే వినడానికి మనం ఏం లాభం? ప్రజలు విసుకుంటున్నారు అంటున్నా. ఇప్పుడు నాకు లాభం అయిందని బీఆర్ఎస్ అనుకుంటుంది, మాకు లాభం అయిందని వీళ్ళు అనుకుంటున్నారు. నేను లాభం కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేయొచ్చు అంటే ఒక వెసులుబాటు 4 నెలలు అప్పుడు ఇచ్చింది కోర్టు. ఏది వాళ్ళ ముడి కింద ఈ మాట అంటున్నాడు, తీర్పు పెట్టుకొని అది ఇచ్చింది. ఇప్పుడు 3 నెలల టైం స్పీకర్ ఇచ్చింది కదా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంచెం అలర్ట్ ఉంటే ఈ 3 నెలల లోపల మరొక 16 మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేర్చుకుంటే, గతంలో బీఆర్ఎస్ ఎట్లా కేసీఆర్ గారు ఆ ప్లాన్ చేసిండో అది సక్సెస్ అవుతుంది. అప్పుడు ఇది లెక్కలకు రాదు, ఫిరాయింపుల కిందకి రాదు. వాళ్ళు 16 మంది అక్కడి నుంచి వస్తారా? దిక్కు లేదు. మరి దాని మీద చూడాలి. అంటే వాళ్ళకి అవకాశం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో 16 మందిని చేర్చుకుంటే ఈ 10, ఆ 16, 26 అవుతారు. 26 అవసరం. 38 మంది ఉన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 26 వస్తేనే ఫిరాయింపు చట్ట కింద రాకుండా తప్పించుకుంటారు. రైట్. శివకుమార్ లాల్ గారు నమస్తే.